తోడుగా మీరే నిలవండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జనగుండల గురి ఈరోజు జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ సందర్శన కోసం విచ్చేసినటువంటి గౌరవనీయులు మనందరి ప్రియాతి ప్రియమైనటువంటి మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ముందుగా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి
జగనన్న ముఖ్యమంత్రి కాగానే దశాబ్దాలుగా ఈ ప్రాంత మత్స్యకారుల కళ కోరిక అయినటువంటి జువలదిన్న ఫిషింగ్ హార్బర్ని నిర్మించివ్వడం జరిగింది. ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినా, ఎంతోమంది మాటలు చెప్పినా జువలదిన్న ఫిషింగ్ హార్బర్ని సంపాదించినటువంటిది ఒకే ఒక్కడు జగనన్న ఒక్కడే, జగనన్న ఒక్కడే, జగనన్న ఒక్కడే ఈరోజు జువలదిన్న ఫిషింగ్ హార్బర్ని సాధించి ఈరోజు మనకు అందించడం జరిగింది. అటువంటి నేపథ్యంలో దాదాపు పూర్తయినటువంటి జువలదిన్న ఫిషింగ్ హార్బర్ని ఈరోజు దాన్ని వినియోగంలోకి తీసుకురాకుండా, వాడుకోవడానికి వీలు లేకుండా మిగిలిపోయినటువంటి అరాకొరా పనులు ఆపివేసి దానిని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేయడంతో ఈ ప్రాంత మత్స్యకారులందరూ కూడా జగనన్న మాకు ఇచ్చినటువంటి ఆస్తి, మేము మా హక్కుగా అనుభవించేటువంటి జువలదిన్న ఫిషింగ్ హార్బర్ని వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదు అని మత్స్యకారులందరూ కళం ఎత్తిన తర్వాత ఈరోజు మీకు భరోసాని ఇవ్వడానికి జగనన్న స్వయంగా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఎర్రటి ఎండని సైతం లెక్క చేయకుండా జగనన్నతో కలిసి రావడం జరిగింది. ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఒకటే విషయం గుర్తుంచుకోవాల్సింది, మనకి వారసత్వంగా వచ్చినటువంటిది జగనన్న గుండె ధైర్యం. మన వారసత్వంగా వచ్చినంత వరకు ఎవరికి భయపడకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని రకాల అవరోధాలు కలిగించాలని ప్రయత్నించినా వేలాదిగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ముందుగా స్థానిక శాసనసభ్యులు, స్థానిక మాజీ శాసనసభ్యులు, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.